భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ శుభదినాన దుర్గమ్మ చెప్పేటువంటి సందేశం ఏంటి అంటే, బిడ్డ, ఈ శుక్రవారం రోజున ఈ వీడియో నీకంట పడింది అంటే గనక నీకంటే అదృష్టవంతులు ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరమ్మా. వెంటనే నిర్లక్ష్యం చేయకుండా ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని చెప్పి నువ్వు చివరి వరకు ఈ వీడియోని చూస్తేనే అర్థమవుతుంది. ఈ దుర్గమ్మ నీ కోసం తెచ్చిన ఈ సందేశం ఏంటి అనేది చివరి వరకు చూస్తేనే కదా నీకు తెలిసేది. ఇందులోని ఆంతర్యం అనేది నువ్వు గ్రహించగలుగుతావు. కాబట్టి ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడు. మరి ఈరోజు నీ కోసం తెచ్చిన ఈ సందేశం ఏంటి అంటే, కేవలం నేను నీ కోసం మాత్రమే ఈ సందేశాన్ని పంపుతున్నా. నీకు సరిగ్గా 2 రోజుల్లో శుక్రవారం రోజున నీ జీవితంలో ఒక అద్భుతం అనేది జరగబోతుంది. కాబట్టే ఈ వీడియో నీకంట పడింది. అంటే నీకంటే అదృష్టవంతులు మరొకరు ఉండరమ్మా. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే గనక, తల్లి, నీ జీవితంలో ఆ అదృష్టం అనేది అడుగు పెట్టింది అని చెప్పి నీకు కొన్ని సంకేతాల ద్వారా అందిస్తాను. ఆ సంకేతాలను నువ్వు గుర్తుంచుకొని వాటికి తగ్గట్టుగా నీ జీవన విధానాన్ని గనుక నువ్వు మార్చుకోగలిగితే నీ జీవితంలో నుంచి జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోయి నీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఒక లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు మాత్రమే అని చెప్పి అనుకోవద్దు తల్లి. ఎందుకంటే గనక లక్ష్మీదేవి అంటేనే డబ్బు, ఆరోగ్యం, ఆనందం, సరైన నిద్ర, ఇంటి నిండా ప్రశాంతత, పిల్లల ఆరోగ్యం, ఇలా అనేక రకాల రూపంలో నీకు నీ జీవితంలో అణువణువున కూడా సంతోషాన్ని కలిగించేదే లక్ష్మీదేవి. కాబట్టి నీ జీవన శైలిలో ఈ మార్పులన్నీ కూడా ప్రతిరోజు కూడా నీకు ఏమన్నా కనిపిస్తున్నాయా? నేను చెప్పినటువంటి మార్పులన్నింటిలో కూడా అన్ని మార్పులు కనిపించపోయినప్పటికీ కూడా కనీసం ఒక 5 మార్పులు కనిపించినా కూడా నీ జీవితంలో అదృష్టం అనేది అడుగు పెడుతుంది. దరిద్రం అనేది వెళ్ళిపోతుంది. నువ్వు తెలుసుకోవాలి తల్లి. ఎందుకంటే గనక నువ్వు ఎప్పుడూ కూడా నన్ను అడిగే ప్రశ్న ఇదే. అమ్మా దుర్గమ్మ, సంతోషంగా ఉండాలనిపిస్తుంది, ఆనందంగా ఉండాలి అనిపిస్తుంది. నాకేమో ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ సమస్యలు, ఈ కన్నీళ్ళు ఎప్పుడూ కూడా నన్ను వెంటాడి వేధిస్తున్నాయి. నా జీవితంలోకి ఆనందాలే రావా అని చెప్పి ఎప్పుడైనా కానీ నీ చుట్టూ కూడా పంచభూతాలు ఎప్పుడైనా ఉంటాయి. నువ్వు ఏదైతే నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటావో ఆ నెగిటివ్ ఆలోచన అనేది నీ చుట్టూ పంచభూతాల సాక్షిగా నీ చుట్టూనే ఉంటుంది అని గుర్తుంచుకో. ఎప్పుడైతే నాకంతా కూడా మంచే జరుగుతుంది అని చెప్పి నువ్వు అనుకుంటావో ఆ పంచభూతాల సాక్షిగా, పంచభూతాల అనుగ్రహంతో నీ జీవితంలో అంతా కూడా మంచే జరుగుతుంది. నువ్వు ఖచ్చితంగా ఈ విధంగా చెప్పి భావించాలి. అంటే మొదట నీ జీవితంలో ఆనందాలు రావాలి అంటే నీ మనసులో మార్పు రావాలి. నువ్వు దాన్ని గ్రహించాలి. మొట్టమొదటిగా చెప్పే మార్పు ఏంటి అంటే, నీకు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో అంటే 3:30 నుంచి 5:30 లోపు మెలకువ వస్తుందా లేదా అని చెప్పి నువ్వు గమనించుకో. ఒకవేళ 3:30 నుంచి 5:30 లోపు నీకు ఎవరో లేపినట్లుగా మెలకువ వస్తే గనక నీ జీవితంలోకి ఆనందాలు అడుగుపెట్టినట్లే. ఇక రెండవది ఏంటి అంటే, ఎంతో నీ చుట్టూ పరిసరాల వాతావరణం అంతా కూడా కష్టమయంగా మారుతూ ఉంది తల్లి. అలా ఉన్నప్పటికీ కూడా నీ మనసులో ధైర్యం, నేను ఏదైనా కానీ బయటకు దాటగలను, జయించగలను, నేను నెగ్గగలను, ఏ కష్టం కూడా నన్ను ఏమీ చేయలేదు. ఎవరిని అంటే కూడా ఒకరిని చూస్తే కొంతమందికి భయం వేస్తుంది. ఒక పని చెయ్యాలన్నా కూడా అలా ఎవరిని చూసినా కూడా నాకు ఏ భయం కలగట్లేదే, ఇది నా జీవితం, నాకు నచ్చినట్లుగా నేనుంటాను అని చెప్పి నీకు అనిపిస్తూ ఉంటే గనక దీన్నే నీలో ధైర్యం మొదలవ్వటం అని చెప్పి అంటారు. ఎందుకంటే గనక ఎక్కడ ధైర్యం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉన్నట్లే. కాబట్టి ఆ తర్వాతది ఏంటి అంటే, ఎప్పుడైనా కానీ నువ్వు బాధలో ఉన్నప్పుడు
లేదంటే నీకు ఏదైనా కానీ అనే దుఃఖంగా అనిపించినప్పుడు, లేదా నీ యొక్క ఆరోగ్యం అనేది నీకు సహకరించినప్పుడు, నీ చేతిలో అంటే నీకు ఎవరైనా కానీ చేతి స్పర్శ తగిలి ఆ చేతి స్పర్శ వల్ల నీకు ధైర్యంగా అనిపిస్తున్నా కానీ, లేదంటే ఎదుటివారి యొక్క మాటల రూపంలో నీకు ధైర్యం అందుకున్నా కానీ, నీ చుట్టూ ఒక పాజిటివ్ శక్తి అనేది ఎప్పుడూ కూడా వెన్నంటే ఉంటుంది. అర్థం చేసుకోవాలి. ఇలా ఎక్కడా కూడా అనిపిస్తూ ఉంటే గనక, ఎక్కడెక్కడ ఈ అనుభూతులు కలుగుతున్నాయి అంటే గనక ఓ తల్లి ప్రేమలో కలుగుతుంది. నీ బిడ్డని నువ్వు గమనించున్నట్లయితే, నీ బిడ్డలకు ఏదన్నా జ్వరం వచ్చినప్పుడు, ఇంకేదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు నీ చేతి స్పర్శ, తన యొక్క చేతితో తల నిమురుతూ ఉంటే ఆ స్పర్శ అనేది ఆ బిడ్డకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుందన్నమాట. అలాగే ఆ స్పర్శ నీకు తోడుగా ఉన్నట్లే, భగవంతుడు నీకు తోడుగా ఉన్నట్లే లెక్క. ఇక తర్వాతది నాలుగవది ఏంటి అంటే గనక, ఇది చాలా చాలా ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి, ప్రకృతిలో ఎక్కువగా మమేకమైపోతూ ఉంటారు. అంటే నీవు ఏదైనా కానీ పని చేస్తున్నప్పుడు మొక్కల గురించి ఆలోచించడం, మొక్కల్ని ఎలా పెంచాలి అని చెప్పి అనిపిస్తూ ఉండటం, మొక్కల మీద ఎక్కువ ఆసక్తి చూపటం, అనేక రకాలైన పుష్ప మొక్కలను తెచ్చుకొని నీవు పెట్టుకోవాలి అనిపించడం, అంటే ఒక రకంగా ప్రకృతిని ప్రేమించడం అంటే కూడా నీ జీవితంలోకి అదృష్టం అడుగు పెడుతున్నట్లే. కాబట్టి నీకు ఎప్పుడైనా సరే అనిపిస్తూ ఉన్నా కానీ నీ జీవితంలోకి అదృష్టం వస్తున్నట్లే లెక్క తల్లి. ఇది తర్వాతది ఏంటి అంటే బిడ్డ, ఎప్పుడైనా కానీ నీకు అవసరానికి తగినంత ధనం నీ చేతిలో ఉంటుంది. అంటే ఇక అంతకంటే గొప్ప అదృష్టం ఇంకేం కావాలి చెప్పు? ఇంకొకటి ఏమైనా ఉంటుందా? అంటే ఎవరి కింద చేయి చాపకుండా నీ యొక్క అవసరాలు, ఖర్చులు ఇంకా ఏవైనా కానీ నువ్వు ఒకరి కింద చెయ్యి చాపకుండా నీ బ్రతుకు నువ్వు బ్రతకగలుగుతున్నావు అంటే అక్కడ కూడా నీకు మంచే జరుగుతుంది తల్లి. ఎక్కడా కూడా నువ్వు తలదించుకోవాల్సిన అవసరం లేదు. భగవంతునికి ఇష్టం లేదు కాబట్టి నేను ఒక హోదాలో ఉంచాలి అని చెప్పి చూస్తున్నాడు. కాబట్టి ఆ లక్ష్మీదేవి నీ యందు ఉంటుంది అని చెప్పి నువ్వు భావించుకోవాలి. ఇలా నీ ఇంట్లో ఒక మంచి మంచి పరిమళం వస్తూ ఉంటే గనక ఇక లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి వచ్చే ముందు సూచనలుగా భావించుకోవాలి. అలాగే నీ ఇంట్లో ఎవరైనా కానీ శిరోజాలు బాగా పెద్దవిగా ఉండి ఎప్పుడూ కూడా వారి దగ్గర ఒక మంచి సుగంధ పరిమళం అనేది వస్తూ ఉన్నా కూడా ఆ వ్యక్తి దైవాన సంబూతులుగా భావించాలి. అటువంటి వ్యక్తులు ఉన్న ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి తాండవిస్తూ ఉంటుందమ్మా. కాబట్టి వీటన్నింటిలో కూడా నీకు ఏమైనా కానీ సంకేతాలు కనిపిస్తూ ఉంటే కనుక నీ జీవితంలో నుంచి కష్టాలు వెళ్ళిపోయి అదృష్టాలు అడుగు పెట్టబోతున్నాయి అని నువ్వు భావించుకొని తీరాలి. ఇక ఈ రాబోయే శుక్రవారం లోపు అని చెప్పి ఎందుకు చెప్పాను అంటే కనుక తల్లి, ఈ శుక్రవారం రోజున సముద్రాన్ని నువ్వు గమనించినట్లయితే నీకు చాలా చాలా ఎగిసిపడే అంటే ఒక శుభానికి సంకేతంగా ఈరోజు నువ్వు చాలా మంచి శుభగడియగా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజున నీ యొక్క జీవితంలో మంచి దరిద్రాలన్నీ కూడా పోయి అదృష్టాలు అడుగుపెట్టడం, నీ కోసం నువ్వు చేయవలసిందల్లా కూడా ఏంటి అంటే చక్కగా ఒక రావి చెట్టు, రావి ఆకు, దాని మందార ఆకు కానీ తీసుకొని ఇది సంధ్యా సమయంలో చేయాలి. శుక్రవారం రోజున నీ ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకున్న తర్వాత సంధ్యా సమయంలో గుమ్మానికి ఆరు బయట ఉండే గడపకి ఇరుపక్కల అంటే 2 రావి ఆకులు కానీ 2 మందార ఆకులు కానీ మీకు ఏవి దొరికితే అవి మీ గడపకి 2 పక్కలా పెట్టి వాటి మీద కొంచెం రాళ్ల ఉప్పు వేసి ఆ తర్వాత ఒక నిమ్మకాయని నిలువుగా కోసి ఒకదాని మీద పసుపు ఒకదాని మీద కుంకుమ వేసి ఒక ముద్ద కర్పూరం బిళ్ళ అటుపక్క ఇటుపక్క పెట్టేసి నువ్వు గనక ఆ కర్పూరాన్ని వెలిగించి నువ్వు తలుపులన్నీ తీసేయి. మెయిన్ డోర్ దగ్గర గనక ఉన్నావు అంటే నీ ఇంట్లో ఉండే దరిద్రపు బాధలు, కష్టాలు, అనారోగ్యాలు, సమస్యలు, జ్యేష్ఠాదేవి ఏదైతే నెగిటివ్ శక్తి నిన్ను పట్టి పీడిస్తుందో, ఎవరి దగ్గర నరఘోష నరదిష్టి అనేది నిన్ను వెంబడిస్తూ ఉన్నాయో ఈ సమస్యలన్నీ కూడా పూర్తిగా బయటకు వెళ్ళిపోతాయి. ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది నిండిపోతుంది, ఒక పాజిటివ్ శక్తి అనేది నిండి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నీ చిన్న పరిహారం అనేది ఈ శుక్రవారం రోజున సంధ్యా సమయంలో కనుక నువ్వు చేసుకోగలిగావు అంటే నీ జీవితంలోకి
అదృష్టాన్ని ఆహ్వానించుకున్నట్లే బిడ్డ. అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకంగా ఈశాన్యం మూలన ఒక రావి ఆకును పెట్టి అందులో రాళ్ళ ఉప్పును పెట్టి అక్కడ ఒక మట్టి ప్రమిదను పెట్టి మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ దీపారాధన చేస్తే ఈ శుక్రవారం రోజు నీ ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి అంతా కూడా ఈ ఉప్పు దీపం పీల్చేసుకుంటుంది. తెల్లవారుజామున ఆ యొక్క దీపాన్ని ఆ ఆకుని ఉప్పుని అన్నింటినీ తీసి నీటిలో కలిపేయాలన్నమాట. ఈ విధంగా చేయటం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది. నీవు పడుతున్న సమస్యలు అనేవి దాదాపుగా ఒక 95% అనేది తగ్గిపోతాయి తల్లి. గుర్తుంచుకో, ఇది నీ కోసం మాత్రమే చెబుతున్నటువంటి సందేశం. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా చక్కగా నేను చెప్పింది చెప్పినట్లుగా చేసుకో, అంతా మంచే జరుగుతుంది. నన్ను నమ్మి చేయి తల్లి, మంచి జరుగుతుంది. అర్థమైంది కదా. ఈ దుర్గమ్మను నమ్మిన నీకు ఎప్పుడు కూడా అన్యాయం చేయను. ప్రశాంతంగా ఉండు, సంతోషంగా ఉండు బిడ్డ. సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.